5K 4K వ్యూస్ వెళ్ళినాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అంత కూడా వెళ్తుందని, ఎందుకంటే కొత్త సిరీస్ కదా. అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే కీ ఫ్రేమ్స్, గ్రాఫ్స్, ఓవర్లేస్ ఈ మూడింటి గురించి చెప్తాను. నేను ఎలా యూస్ చేయాలి క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ క్యాప్ కట్లోకి రా ఫొటోస్ ఇంపోర్ట్ చేసుకోవాలి మా. సెకండ్ క్లిప్లోకి ఫస్ట్ ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళిపోయి మనం ఫ్రీజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి మామ. అప్పుడు నీకు ఒక ఫోటో అనేది జనరేట్ అయ్యింది, ఆ ఫస్ట్ క్లిప్ అనేది. ఆ ఫోటోని మనం రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేసుకోవాలి. అప్పుడు ఇలాగా ఈ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఫోటో అయినట్టు అవుతుంది. ముందు వీడియోకి ఈ వీడియోకి పెట్టుకోవాలి ఓవర్లే చేసుకొని. ఇప్పుడు ఓవర్లే చేసుకున్న ఫోటోకి కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవాలి మామ. ఇప్పుడు లాస్ట్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ మనం ఒక కీ ఫ్రేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. దెన్ కొద్దిగా ముందుకు వచ్చేసి ఆ ఫోటోని కిందకి లాగేద్దాం. అప్పుడు ఇంకో కీ ఫ్రేమ్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో ఒక గ్రాఫ్ సెలెక్ట్ చేసుకుందాము. అప్పుడు ఏంటంటే మనకు స్మూత్ మోషన్ ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ద ఫైనల్ రిజల్ట్ మా. సౌండ్ ప్యాక్స్, ఎఫెక్ట్స్, ఓవర్లేస్ ఇవన్నీ దొరకవు అనమాట. వీటన్నిటిని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను.